సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఇటీవల బ్రహ్మీభూతులైనటువంటి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారి క్షేత్రంలో ఉన్నాం. వారి దివ్యమంగళ స్వరూపము ఇక్కడ కనబడుతున్నది మనకి. వారు బ్రహ్మీభూతులై ఇవాళ ఇక్కడ విశేషమైనటువంటి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో మనవంతుగా ధర్మానికి వారు చేసినటువంటి విశేష కృషి, మన సంస్థకు వారు అందించినటువంటి మార్గనిర్దేశనము, దానివల్ల వారు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఫలితంగా ఇవాళ మనమందరం కూడా ధర్మబద్ధులమై ధర్మదీక్ష కంకణధారులమై మనం చేస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలన్నిటికీ బలాన్ని, ఉపదేశాన్ని, మార్గాన్ని అందించినటువంటి మహనీయులు. వారి బృందావనం ఇప్పుడే చూశారు మీరు. అక్కడ బృందావనం నిర్మాణం జరుగుతున్నది. త్వరలో ఈ క్షేత్రంలో విశేషంగా వారు బ్రహ్మీభూతులైనప్పటికీ కూడా ఈ బృందావనం నుండే తేజస్వరూపులై తేజోరూపంతో మనందరినీ కూడా ఆశీర్వచనం అందిస్తూ మనందరినీ కూడా సన్మార్గం వైపు నడుపుతూ ధర్మనిష్ఠా పరాయణులై మనందరం ఉండాలని వారి ఆశీస్సులు ఈ సందర్భంగా మనందరికీ అందిస్తూ తేజస్వరూపమై గురుమండలంలో ఉన్నటువంటి వారి ఆశీస్సులు, కృప మనందరికీ లభించాలని అందరి తరఫున, మన సంస్థ సభ్యులందరి తరఫున కూడా వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమానికి మేమందరం హాజరవడం జరిగింది. మాతో పాటు సునీల్ కూడా ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నారు. సునీల్ కూడా వచ్చారు. మేమందరం ఇవాళ వారికి అందరి తరఫున అంజలి ఘటించి సాష్టాంగ ప్రణామములు సమర్పణ చేసి బ్రహ్మీభూతులైనటువంటి వారి స్వరూపాన్ని మా అందరి హృదయాల్లో నిశ్చలంగా ప్రతిష్ఠ చేసుకొని వారి ఆశీస్సులు కోరుతూ స్వస్తి.